వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. యాజ్ యూజువల్ ఈ రోజు డైలీ వ్లాగ్ లాగా సండే వ్లాగ్ అన్నమాట. సో, కంపల్సరీగా చేయాల్సిన పనుల్లో ఈ బాటిల్ క్లీనింగ్ ఒకటి. వీడికి మానిపిద్దాము ఫీడింగ్ బాటిల్ అని ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాను గానీ, వాడికి ఆ సాటిస్ఫాక్షన్ రావట్లేదన్నమాట. గ్లాస్‌లో తాగితే పాలు ఇందులోనే కావాలంటున్నాడు. సర్లే ఎన్ని రోజులైతే అన్ని రోజులు అని చెప్పి అవైతే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అండ్ సండే అంటే ఏదో ఒకటి స్పెషల్ ఉండాలి గదా! అందుకని చెప్పి మంచిగా మటన్ కర్రీ చేసుకుందాం ఈరోజు. మీరేం చేసుకున్నారు సండే రోజు స్పెషల్స్ అనేది కూడా షేర్ చేయండి. ఓకేనా? ఫస్ట్ మటన్‌ని మంచిగా మ్యారినేట్ చేసేద్దాము. ఉప్పు, కారం, పసుపు, మటన్ మసాలా, పెరుగు వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేయాలి. తర్వాత మనం అన్నం, పప్పు పెట్టేసి, ఆనియన్స్ కట్ చేసి అన్నీ చేయడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ టైం పడతది కదా! అంతసేపు మ్యారినేట్ చేస్తే సరిపోద్ది. మటన్ ఎప్పుడైనా పెద్ద పెద్ద పీసెస్ ఉండిపోయి అది కుక్ బాగా అవుతదా లేదా అని డౌట్ ఏమైనా వస్తే రా పపాయ ఏస్తే కొద్దిగా అది చాలా టెండర్ అయిపోద్ది. సో, మెయిన్‌గా మటన్ బిర్యానీ చేసినప్పుడు ఇలాంటప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. సో, మీ ఎవరికన్నా తెలుసా? మీరు వాడుతూ ఉంటారా అలాగా అనేది చెప్పండి. నేను పెరుగేసేసాను. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. అయిపోయింది. ఇంకొక 5, 6 డేస్‌లో మనకి హాలిడేస్ వచ్చేస్తాయి. ఒక 15 డేస్ లాగా హాలిడేస్ వస్తాయి పిల్లలకి. మీ టికెట్స్ అన్నీ తీసుకున్నారా? తత్కాల్‌లో కనుక ఎవరైనా టికెట్ తీసుకుందాం అనుకుంటే మీరు ఐఆర్‌సీటీసీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని టికెట్ తీయండి. అప్పుడు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట అవ్వడానికి. నార్మల్ మనం ల్యాప్‌టాప్‌లో కానీ, డెస్క్‌టాప్ మోడ్‌లో గాని చేస్తే కొంచెం స్లోగా అవుతుంది. వెబ్‌సైట్ కన్నా యాప్ అనేది చాలా స్పీడ్ ఉంటుంది. తర్వాత రైస్ కడిగేసి పక్కన పెట్టేసాను. కొంచెం సేపు ఒక హాఫ్ ఎన్ అవర్ లాగా అది కూడా నానుతది. ఈ లోపల పప్పు ఇవన్నీ అట్‌లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అన్నా సరే మంచిగా సోక్ అవ్వనిచ్చి కుక్ చేసుకుంటే చాలా త్వరగా కుక్ అవుతది. అండ్ కొంచెం హెల్త్‌కి మంచిదంటారు. ఇవేంటి దోస పిండి, ఇడ్లీ పిండికి వీటన్నిటికి మెయిన్‌గా ఈ వీక్ అంతా ఎగ్జామ్స్ అన్నమాట. సో, ఈ ఎగ్జామ్స్ అప్పుడు ఈ బ్యాటర్స్ ఉంటే మనకు కొంచెం కంఫర్టబుల్ ఉంటది. పిల్లల దగ్గర కూర్చోవచ్చు. మనం చదివినా, చదవకపోయినా మనం చూస్తున్నాము అంటే తెలియకుండానే కొంచెం కాషియస్‌గా ఉంటారు కదా! అందుకని చెప్పి నేను ఉండండి అన్ని ఇడ్లీ, దోస అన్నీ చేసి ఉంచేస్తాను. నీ పక్కనే కూర్చుంటాను అన్నట్టు అవన్నీ సండే ప్రిపేర్ చేసేసుకుంటున్నా. నేను అన్నం పెట్టేసాను ఒకవైపు, ఇంకో వైపు పప్పు పెట్టేసాను. ఈ లైటర్ పాడైపోయింది. అప్పుడప్పుడు పని చేస్తుంది, అప్పుడప్పుడు పని చేయట్లేదు. అండ్ ఆనియన్స్ కట్ చేసేసుకుందాము. నేనెప్పుడు మటన్ కర్రీలో టమాటో ఎయను. లాస్ట్ టైమ్ అక్కోళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అక్క చేసింది కర్రీ. అప్పుడు టమాటో కూడా ఏసింది. ఎంత యమ్మీగా అనిపించిందో నాకు. సరే మనం కూడా ఏసేద్దామని ఈసారి కొంచెం టమాటో వేసి చేస్తున్నాను. వచ్చింది. ఇంకేంటి కబుర్లు చెప్పండి. 'బిగ్ బాస్' చూసారా? దాని తర్వాత లాస్ట్ వీడియోలో నేను ఏవో చెప్పాను మాటలు. అప్పుడు నాకొకళ్ళు కామెంట్ చేశారు. మీరెక్కువ వీడియోస్ ఎక్కువ చూస్తున్నట్టున్నారు. అన్నెసెసరీ కంటెంట్‌ని కన్జ్యూమ్ చేస్తున్నట్టున్నారు. అందుకనే మీకు ఏంటంటే బోలెడు కనిపిస్తున్నాయి. విచ్ ఆర్ నాట్ సో దట్ వైరల్ అని చెప్పారు. నాకు నిజమేనేమో అనిపించింది. తగ్గిచ్చాను నేను కూడా చూడ్డం. అండ్ మటన్ కర్రీ ఎప్పుడైనా చేసినప్పుడు నువ్వుల నూనెలో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటది. ఇంకా కొంచెం మంచిది కూడా. నార్మల్ మన సన్‌ఫ్లవర్ ఆయిల్ కాకుండా ఈ నువ్వుల నూనెలో చేసుకుంటే బావుంటది. ఎంతమంది ఫుల్‌గా లైక్ ఈ కోల్డ్ ప్రెస్డ్ ఈ ఆయిల్స్‌కి మారిపోయారు. లేకపోతే ఫ్రీడమ్, గోల్డ్ డ్రాప్ ఇవి ఉంటాయి కదా! నార్మల్ సన్‌ఫ్లవర్ ఆయిల్స్. అవి యూజ్ చేస్తున్నారా? నేనైతే ఇది అది 2 యూజ్ చేస్తాను. డీప్ ఫ్రైస్‌కి వీటిలికి ఇలాంటి కోల్డ్ ప్రెస్‌లు ఇవి సెట్ అవ్వవు కదా! అందుకని అదే. అండ్ నార్మల్ డైలీ కుకింగ్‌కి కూడా ఫస్ట్ వెంటనే ఆ సన్‌ఫ్లవర్ ఆయిలే చేతికొచ్చేస్తది. మీరేం చేస్తున్నారు? పాటిస్తున్నారా? ఇంకా 'రసోయి షాప్' అని ఒకటుంటది వెబ్‌సైట్ మీకు తెలుసా? అందులోని ఒక పోర్టబుల్ క్యూట్ ఆహ్, పిండిలు చేస్తది. ఆ మిషన్ ఏమంటారు పేరు మర్చిపోయాను కానీ ఆహ్, గోధుమ పిండి, మైదా పిండి అన్ని పిండి చేసేది మిల్. కౌంటర్ టాప్ మీద పెట్టుకునే అంత చిన్న మిల్ లాంటిదొకటి దొరుకుతుంది. అరౌండ్ 17,000, 18,000 పడతది. ఎంత క్యూట్‌గా కనిపిస్తుంది తెలుసా? కొంచెం ఎక్కువ ఈ పెస్టిసైడ్స్‌కి బయట దొరికే వాటిలికి భయమైతే అది కొనుక్కొని ఉంచుకున్నారనుకోండి, మీరు ఇంట్లోనే రాగి పిండి, జొన్న పిండి, ఆ పిండి, ఈ నూక అన్నీ చేసేసుకోవచ్చు. మిల్‌కి తీసుకెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని రకాలొస్తున్నాయి గదా! సో, డబ్బులున్నాయి మంచిగా
ఆప్షన్ ఉంది కావాలి అనుకుంటే అది తీసుకొని ఒకసారి ట్రై చేయండి. బోలెడన్ని వీడియోస్ మీరు చూసారా నాకు తెలీదు. బట్ 'రాసోయి' షాప్‌లో దొరుకుతుందన్నమాట. 'రాసోయి' షాప్ అనేది ఒక ఈ యాప్ లాంటిది వెబ్‌సైట్ ఉంటది. సో, ఎవరికైనా తెలీదంటే చెప్తున్నా. సో, ఒకసారి చెక్‌ఔట్ చేయండి. చాలా క్యూట్ ఉంటది. అండ్ మన కర్రీ విషయానికొచ్చేస్తే ఆనియన్స్ మంచిగా బ్రౌనిష్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేశాను. అందులో టొమాటో వేసాను, అల్లం వెల్లుల్లి ఏసాను. తర్వాత ఈ మ్యారినేట్ చేసిన మటన్‌ని కూడా వేసేసా. సో, మటన్ మసాలా అన్నీ ఎక్కువేసాను గాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎక్కువేమి ఎయట్లేదు. సో, అది కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. తర్వాత కొద్దిగా వాటరేసేసి ఒక హై విజిల్ వచ్చిన తర్వాత ఒక 20 మినిట్స్ అలా ఉంచుతాను. సో, ఆల్‌మోస్ట్ 25-30 మినిట్స్ కుక్ చేస్తాను. అప్పుడు బాగా కుక్ అవుతది. 20 మినిట్స్ ఎక్కువలా కనిపించినా అది లో ఫ్లేమ్‌లో కుక్ చేస్తాం గాబట్టి, మంచిగా కుక్ అయ్యి బావుంటది. సో, కుక్కర్ పెట్టేద్దాం. దీని హ్యాండిల్ పోయింది. ఈ చిన్న చిన్న పనులు ఎళ్లి చేయాలి. కుదరట్లేదు. పనయిపోతుంది కదా! అని కానిచ్చేస్తున్నాను అలాగా. అండ్ చూసారా మన కర్రీ రెడీ అయిపోయింది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే ఇలా బ్యూటిఫుల్ కలర్‌లో మంచిగా వచ్చింది. సో, వేడి వేడి అన్నంలో మంచిగా పప్పేసుకొని, ఒక ఆనియన్ పెట్టుకొని మటన్ కర్రీ తింటే ఆహా! ఎంత హాయిగా ఉంటదో. అండ్ ఇప్పుడైతే సాయంత్రం అయిపోయింది. ఇప్పుడు ఈ దోస పిండి, ఇడ్లీ పిండి ఇవన్నీ చేస్తున్నాను. ప్రైమ్ వీడియోలో 'పరద' అని ఒక మూవీ వచ్చింది. చూడకపోతే గనుక చూడండి. నాకైతే నచ్చింది. బానే ఉంది. మరీ అంత హిట్ అవ్వలేదనుకుంటా. ఐ డోంట్ నో వై బట్ బావుంది. పరదా అంటే మన లైఫ్‌లో మనకు తెలియకుండానే మనం బోలెడన్ని పరదాలేసుకుంటూ ఉంటాము. అవన్నిట్లికి ఒకసారి గిల్లి చెప్పినట్టు ఫీలింగొచ్చింది. బావుంది. నాకైతే నచ్చింది. మీ ఎవరికైనా చూసారా? మీకు నచ్చిందా? అస్సలు నచ్చలేదా అనేది చెప్పండి. ఇదే సినిమా తమిళ్‌లోనో, మలయాళంలోనో తీస్తే ఓహ్! వావ్! మాస్టర్ పీస్ అని చెప్పి చూసేస్తారు. తెలుగులో తీస్తే ఎవరు పట్టించుకోరు. ఇంకా మినపప్పు రుబ్బిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి కూడా బోలెడన్నున్నాయి. తర్వాత మటన్ కర్రీ కూడా కొంచెం ఉంది కదా! సో, వడ చేసుకుందాం అనిపించింది. స్ప్రింగ్ ఆనియన్ వడ చాలా యమ్మీ ఉంటది. అందుకని చెప్పి కొంచెం మినపప్పు తీస్తున్నాను. నేను మొత్తం సక్కు కోసం, ఇడ్లీ పిండి కోసం, దాని తర్వాత దోస పిండి కోసం ఇవన్నీ నానబెట్టాను. సో, సక్కు కోసం చేసిన దాంట్లో కొంచెం ఇప్పుడు తీసి పక్కన పెట్టా. తర్వాత గ్రైండర్‌లో వాటరేసి కొంచెం మెత్తగా చేశాననమాట. గారెకి పిండికి మనకి గట్టిగా కావాలి కదా! అండ్ ఈ సాలెడ్ స్పిన్నర్‌లో ఒకసారి మంచిగా తిప్పేసామనుకోండి, అప్పుడు ఎక్సెస్ వాటర్ అంతా పోయి మనం గారె పిండిలో కలుపుకోవడానికి ఈజీగా ఉంటది. సో, స్ప్రింగ్ ఆనియన్స్ ఎంతమందికిష్టం. ఇంకా ఆ ఆనియన్స్ అన్నీ కట్ చేయలేదు. అవి ఇంక దేనికైనా వాడాలి, లేకపోతే వాటర్‌లో పెట్టాలి. ప్రస్తుతానికి టైం అయిపోతుంది. ఇంకా చాలా పనుందని జెప్పి, ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అన్ని ఇవి ఇలా కట్ చేస్తా. అవి కూడా ఎసేస్తే పనయిపోయేది. బట్ అలానే. సో, మినపప్పు పిండిలో ఈ స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం జీలకర్ర, కొద్దిగా పచ్చిమిర్చి ఎసి బాగా మిక్స్ చేసుకొని గారెల్లాగా ఎసేసుకోవడమే. ఇంకా ఓపికుంటే కొంచెం అల్లం అవన్నీ గూడా ఎసుకోవచ్చు. సో, కొ ఆయిల్ వేడి చేశాను. ఇప్పుడు ఇందులో వడ ఎసేసుకుందాము. మటన్ కర్రీతో చాలా చాలా యమ్మీ ఉంటది. ఇంకా 'బిగ్ బాస్' చూసారా? 'బిగ్ బాస్‌లో' మనకి 'సృష్టి' అనుకుంటా ఆ అమ్మాయి పేరు. తను ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా నేను చూస్తున్నాను గానీ మరీ ఇంట్రెస్టింగ్‌గా ఏం గాదు. అలా అలా. సో, ఇలా వడేసేద్దాం. అంతే అయితే ఐ హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇంకా ఇంకేమైనా కబుర్లుంటే చెప్పండి. అంతే అయితే. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. స్టే హ్యాపీ, స్టే సేఫ్. బై బై.